నీ ఒంటరితనంలో నువ్వు పడిపోవడానికి ప్రధానమైన కారణం ప్రార్థన చేయకపోవడమే. చాలా మంది యవనస్తులు ఫోన్ చేస్తారు, నేను నిలబడలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను దేవునికి దూరం అవుతున్నానన్నా, ఏం చేయాలి. ఏ టైంలో పడిపోతున్నావు బ్రదర్ అని నేను ఫస్ట్ అడిగేది అదే. ఎందుకు పడిపోతున్నావు, ఏ టైంలో పడిపోతున్నావు? అందరి నోట ఒకటే సమాధానం, నేను ఎప్పుడైతే ఒంటరిగా గడుపుతున్నానో నా మొబైల్తో అప్పుడే నేను పడిపోతున్నాను. నేను ఎప్పుడైతే ఒంటరిగా ఉండిపోతున్నానో, సహవాసంలో లేకుండా, అదే టైంలో ఆ చీకటి గదిలో నా తలంపులతో నేను పడిపోతున్నా. నా మోహపు ఆలోచనలతో అశ్లీలమైన దృశ్యాల వైపు నేను ఆకర్షింపబడి నేను పడిపోతున్నా. బైబిల్ చెప్పింది నువ్వే కాదు, నేనే కాదు, ఎవరైనా ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా పడిపోతాం. ఎంత వాక్యంలో దిట్టైనా, ఎంత ప్రార్థనా పరుడైనా, ఎంత బలమైన విశ్వాస అయినా, ఎవరైనా ఇంక్లూడింగ్ దేవుని ఇష్టానుసారుడైన దావీదు గారైనా, ఒంటరితనం అది ప్రభుతో గడిపే సమయం కాకపోతే ఖచ్చితంగా పాపానికి ద్వారాలు తెరిచి ఆహ్వానించిన సమయం. ఖచ్చితమది. నేను మరలా అడుగుతున్నాను మొహమాటం లేకుండా, మన జీవితంలో ఎక్కువ సార్లు మనం పడిపోయిన గడియలు ఎప్పుడుంటాయి చెప్పండి? ఒంటరితనం. మనల్ని ఎవ్వరు